రోజా ఇక నీదిరా. తెచ్చాను అసలు తేలేదా దాచావా? తెచ్చినట్టుంద. నీకు తెలీదు దాచాడు లోపల, నేను చూడలేదు అనుకున్నావా? ఎదురుగా ఉన్న వాళ్ళ చెప్పల్లా కళ్ళు వేసుకుని దేనికి? అయ్యో అబ్బా చాలా అందంగా ఉన్నాయండి సుబ్బారావు. ఏమిటో మీ వస్తువులన్నీ చాలా అందంగా ఉంటాయండి. అబ్బా లోకులు ఎవరున్నారు? మీరు మేము ఒకటి కాదా? మేము ఒకటి కాదా? మీరు మేము మేము మీరు మీరు మేము మేము మానవు. అటు చూడండి ఒకసారి సుబ్బారావు గారు, ఆకాశంలో చుక్కలు కనపడుతున్నాయా? అంత తెల్లగా కనపడుతుందండి మనకి, అంత తెల్లగా కనపడుతుంది. అంటే మీకు ఇంకా డోస్ సరిపోలేదు, మీకు ఇంకా డోస్ కనపడుతున్నాయండి. ఇప్పుడు కనపడుతున్నాయి. వెన్నెలెందుకోయి నా కనులుండగా, జాజులెందుకోయి నా రోజులుండగా, మధువులెందుకోయి నా పెదవులుండగా, కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళారే పడతాయి, కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళారే పడతాయి, మనసు మనసు కలిసనంటే మరులు సొంతమవుతాయి, మనసు మనసు కలిసనంటే మరులు సొంతమవుతాయి. మరులు సొంతమవుతాయి. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీదిరా. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీదిరా, ఇక నీదిరా, ఇక నీదిరా. అమ్మతోడు గజ్జమన్నారు దూరం ఏలు కూడా తగల్లా. ఇంకా నా ఏం కనిపాడాడు కోలాడు ఈ అమ్మ కలిపి గల మంచి మూడో చెడగొట్టే ముందుండ. నువ్వు నోటి కాడ తీసే కదా ముండ ఎవరు. అమ్మా కళ్ళలో అరుపులు కానీ కుప్పలో ఇత్తులు పోనట్టు సుబ్బారావు గారు ఏమన్నా పిండాడా పైకి ఎగ చెప్పాడే? అమ్మా దొన్నపోతు దగ్గర కూడా సేరు పాలు పిండుతాను నేను. ఎగజాపడం ఏమిటి? ఇవన్నీ చూడు ఎన్ని సంపాదించాను. ఇవి అమ్మ మన గుణాలు. ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. అమ్మ పెద్ద సుబ్బారావు గారు రవ్వల గాజులు తెచ్చి బరణ మొత్తంగా నువ్వు వెళ్ళి అది దగ్గర చూడమ్మా. ప్రేక్షకులకు మరి ముప్పాల సైదులు గారి జ్ఞాపకార్థం వారి భార్య మరి రోజు మిరపకాయల కూలికి పోయి ఆమె సంపాదించుకున్న కష్టంలో 100 రూపాయలు రత్నశ్రీ గారికి ఆమె యొక్క ముత్యాల లాంటి ఆ పండ్లు ఆ నటన చాతుర్యం చూసి మరి 100 రూపాయలు వారికి బహుకరిస్తున్నారు. ఏంటి నేను ఉంగరాలు కూడా ఇచ్చా. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, మీ కష్టార్జితం ఇది. మమ్మల్ని గౌరవిస్తూ ఇది 100 కాదు, ఇది మీ ప్రేమ, మీ అభిమానం. దీనికి మేము సదా కృతజ్ఞులం. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుండి ఎల్లవెళ్ళ చల్లగా కాచి కాపాడాలి, అష్టైశ్వర్య భోగభాగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. మీ ప్రేమకు ఎప్పటికీ మేము వెలకట్టలేం. మీ ప్రేమకు మేము సదా దాసులం. అంతవరకు మాత్రమే చెప్పగలను. థ్యాంక్ యూ అమ్మా.
అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, పైకి అల్లుడు కిందకి ఇల్లుడు ఎందుకు రల్లుడు? ఏది తిరగడే నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయే అమ్మాయి లవ్ లో లవ్ లో లవ్ లో లవ్ లో చెప్పండి బాబు. అనేకం చేసుకున్నాం. ఏమేం చేసుకున్నారు? అమ్మాయే దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది? గన్నం తీసి సొనలో వేసి బ్రష్తో రాసింది. మొఖం బాగుంది నాయన, మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టుంది. లతప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పింది నాయన. అమ్మ సుబ్బారావు గారు సందకాడ సవాల్ అని చెప్పి జరిగిన వారం చెప్పింది. రేపు జవకాల దివాలని చెప్పింది. ఇక జరిగిన నువ్వు కాలం చేయి నీ అమ్మ కడుపు మాడ. అమ్మ చిత్రా బాబు గారు పిలుస్తున్నారు రావే. పోయిలే అమ్మ కడుపు మాట. అమ్మా లతప్ప బాబు గారు చిన్నమ్మాయి కదా, చిన్నమ్మాయి. అప్పుడు మిరపకాయలు కొంటానికి కూడా పనికిరాదండి. ఇవాళ పత్తి తీయడానికి కూడా పనికిరాడు. అమ్మాయి మనల్ని చూసి పిల్లలు దడుచుకుంది. అవును బాబు. అమ్మాయిని నైట్ 1 గంటకి మన కొట్టు దగ్గర పంపించి. దేనికి దేనికి? అమ్మాయికి అంతరం వేపిస్తా. అంతరం దేనికి? అంతరం దేనికి? అమ్మాయి దడుచుకుందిగా. తమరు భయపడ్డారు, 2 వేపించుకోండి. మనకి వేసేవాళ్ళు వేసారులో అయిపోయింది ఆ వారం. మాకు అక్కర్లేదులే నాయన. సుబ్బారావు బాబు గారే బావగారా ఎంత అందంగా ఉన్నారు. పేసుని బట్టి ఉంటుందా ఎరిమకమా. ఏమి కాంబినేషన్ నీ అమ్మ కడుపు మాట. ఒకళ్ళు బుయ్యటం ఒకళ్ళు తొడవటం. అమ్మా ఏమ్మా నీకెన్నిసార్లు చెప్పింది మా ఓనీలు తీసుకురమ్మని. అయినా మనం కొని వేసుకోకూడదమ్మా, ఎవరైనా బావరసిన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చు. అమ్మా ఇది బావదేనే. అయితే వేసుకోమ్మా. అమ్మా సరిపోవట్లేదే. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా బయట వేసుకోవడం చేత కాదు. నువ్వు వేసుకోవడం నేర్పితే కదండి నీ అమ్మ కడుపు మాట. ఏ కాడికి 3 అంశులు నువ్వు వేసుకోవడం సరిపోయా. యాళ్ళే బాబు వేసుకొని కిడ్నీలు కూడా దెబ్బతినేటట్టు ఉంటాయి. ఎందుకు లేరిపోయి దాని ఎవరో ఎందుకు? అంతేనంట. అంతే అట్నే ఉంది. నిలబడవే. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్నోడి పెట్టాము. ఆడొక పిన్ను పెట్టి కింద ఆరం కూడా మేక దిగొట్టు నూడిపోకుండా. ఏమి వారం ఏ వారం ఏమి ట్రైనింగ్ ఏంది అసలు ఏ వారం అసలు? అమ్మా అమ్మా అబ్బా చలేస్తుంది. ఇంతలా కుక్క తీస్తుంటే నీకు సలేట్టేస్తుంది నీ అమ్మకడు మాడ. చలి వేస్తుంది చంపేస్తుంది. చలి వేస్తుంది చంపేస్తుంది. రారా కప్పుకుందాం రారా కప్పుకుందాం. నీకు నేను నాకు నీవు చెప్పుకుందాం. నీకు నేను నాకు నీవు చెప్పుకుందాం. చలి వేస్తుంది చంపేస్తుంది. అమ్మా కోటి ఇప్పించవే. వద్దులే ఇచ్చేసేయండి. అరే వాషింగ్ చేసి 1 year అయ్యింది. అయితే వద్దులే నాయన. మళ్ళీ వేసేముండ కోటి మిగిలింది. అమ్మా అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడు. దేనికే? అదే ఏదే రోజు చెప్తున్నా ఉంట కదమ్మను. ఏమని? నా దగ్గర ఉంది నీకు ఇస్తాను, నా దగ్గర ఉంది నీకు ఇస్తాను అని ఇట్లేదంట. అమ్మ నువ్వు ఇవ్వచ్చు కదమ్మా. నేను ఇస్తే తీసుకోవట్లేదమ్మా. నేను 15 సంవత్సరాల నుంచి ఇస్తానని చెప్తున్నా. నేను ఆయన తీసుకోవట్లే. ఏం చేస్తావు? ఇంకేం ఎత్తాలో నీ అమ్మకడు మాడ. సత్యబాబా సత్యబాబు కన్నా ఇవే. అమ్మో తీసుకుంటే మళ్ళీ ఈడమ్మో. నేను ఇబ్బంది పడ్ను. లేనిపోయింది ఎందుకు? ఇచ్చి చేతులుగా అయిపోయి వస్తువు అయిపోయి ఉంటుంది. ఇంకేమి ఇస్తుందమ్మా. అమ్మా వీళ్ళ మాటలకి వెళ్ళావు కానీ మీ బావగారు తెగ బాధపడుతున్నాడు. మంచి పాట ఒకటి పాడవు. అలాగే నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడ. మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ. మెరుపులున్న చిన్నవాడ. బావా ఒకసారి రావా. ఊరు రోత పట్టేది ఉండల్లారా. మీరే కదా బాబు పోదాం పోదాం పెట్టకుండా ఒళ్ళు పొక్కి ఆపుకోలేకపోయా. రంగేలి ప్రాయంబు నీదేనురా రారా కౌగిలి చేరా రారా నీ రంగేలి ప్రాయంబు నీ.
బాబారు ఆ, మీ నాన్నగారు వచ్చారు. ఏంది మయ్యగడి కాదా ఉందా అవునా? ఏ ఎడు బావాలి ఎందుకే ఎటు వచ్చాడు మీ నాన్న. ఓమ్మ ముంచారు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ ముంచారు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ అని రసజ్ఞులైన కందిపాడు గ్రామ ప్రజలకు, కళాకారులకు, కళాభిమానులకు, కళాపోషకులకు ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మంచి కాంట్రాక్ట్ అయినటువంటి మందల వెంకట్రావు గారికి, ఆయనకి సహకరించినటువంటి సహచరులకు, బంధుమిత్రులకు, అదేవిధంగా మంచి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినటువంటి సౌండ్ సిస్టమ్ వారికి, మీరందరూ కూడా ప్రశాంతంగా నాటకాన్ని తిలకిస్తున్నట్టు మీ అందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మాది అద్దంకి, నా పేరు అద్దంకి శ్రీనివాసరావు. ఇప్పటివరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాల్లో కలుపుకొని 6358వ ప్రోగ్రాం ఆడే అవకాశం నాకు కల్పించినటువంటి మందల వెంకట్రావు గారికి, ఈ గ్రామ ప్రజలకు అందరికి కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటూ, చివరి వరకు నాటకం ఇదే విధంగా ఆహ్లాదకరంగా హాస్యంతో, పద్యాలతోటి, నాట్యాలతో జరుగుతుంది. చివరి వరకు నాటకాన్ని తిలకించి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని, మరలా మాకు అవకాశాలు ఇచ్చి మా కళాభివృద్ధికి తోడ్పడతారని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎందుకంటే వెంటనే నాటకం ప్రారంభమవుతుంది. చివరి వరకు నాటకాన్ని చూడండి. అట్లమ్మే వరకు నాటకం చూస్తే చింతామణి నాటకం అసలు ఎందుకు చూడాలి, ఆ నాటకంలో ఉన్న రసం ఏంటి, ఆ రసం ఎందుకు, ఆ రసాన్ని ఏ విధంగా మనం ఉపయోగపెట్టుకోవాలనేది మీ అందరికి కూడా అర్థమవుతుంది. చివరి వరకు నాటకాన్ని చూసి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ